నమస్తే గురు. ఆ, గుప్తా గారు నమస్కారం. ఓం శాంతి. గురువు గారికి, యోగ పరివారం, యోగ కుటుంబంలో అందరికీ కూడా ఈ రోజు చాలా శుభదినం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ రోజు మనం ఈ యోగ కుటుంబం ప్రారంభించుకుని మనం ఒక పరివారంగా తయారై 4 సంవత్సరాలంటే 4 వసంతాలు పూర్తయ్యాయి. 5వ సంవత్సరంలో 5వ వసంతంలో ఈ రోజు అడుగుడుతున్నాం. మనకి గురువుగా లభించడం భగవంతుడు మనకు చూపించినటువంటి నిజంగా ఒక వరం. భగవంతుడు డైరెక్ట్ గా వచ్చేసి మన కోరినవన్నీ కూడా చేతిలో పెట్టాడు. భగవంతుడు మనం అడిగిన దానికి మార్గం చూపిస్తాడు. అలాగే మన ఆరోగ్యాన్ని ఇమ్మని చెప్పి భగవంతుడిని అడుగుతూ వచ్చాం. భక్తులు మనం ఎంతో కూడా భగవంతుడిని అడుగుతూ ఉంటాం. అందులో ఆరోగ్యం కూడా ఒకటి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అంటూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. ఆరోగ్యం ఉన్న చోట అన్నీ ఉంటాయి. అన్ని ఆనందాలు, అష్టైశ్వర్యాలు ఉన్న అనుభూతి పొందుతూ ఉంటారు. ఎంత సంపత్తు ఉన్నా కూడా ఆరోగ్యం లేని చోట అవన్నీ కూడా వ్యర్థం అనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆరోగ్య ప్రదాత మనకి రోజు కూడా సూర్య నమస్కారాల్లో మనకి గురువు గారు చెప్తూ ఉంటారు. సూర్య భగవానుడి మనం తప్పనిసరిగా కృతజ్ఞులై ఉండాలంటారు. ఎందుకంటే మనకి శక్తినిచ్చేది ఆ భగవంతుడు. తర్వాత మనకి భౌతికంగా మనసుకి, ఆత్మకి భగవంతుడు ఇస్తాడు. మన భౌతిక శరీరానికి సూర్యుడు ఇస్తాడు. సూర్యుడు లేకపోతే మనం ఏమి చేయలేం. మన జీవక్రియలు కూడా సరిగ్గా జరగవు. అటువంటి ఇవాళ కూడా సూర్య భగవానుడికి మన గురువు గారు 12 ఈ మంత్రాలతోటి మనకి సూర్య నమస్కారాలు చేయించి కృతజ్ఞత చూపించమని చెప్పి మనకు చెప్పారు. ఇటువంటి గురువు గారు లభించడం మనందరికి కూడా అదృష్టం. ఎందుకంటే సరిగ్గా 1920 ఆ ఆ, ఇది ఆగస్టు 20వ తారీఖుని 2020 సంవత్సరంలో మనకు ఆగస్టు 18వ తారీఖుని సరిగ్గా కరోనా బాగా విజృంభించిన సమయం. ఆ రోజు లాక్డౌన్ లో కొనసాగుతున్న సమయం. అటువంటి సమయంలో గురువుగారి ఈ జూమ్ క్లాసులు ప్రారంభిస్తున్నామని మెసేజ్ ఎవరు పంపించారు. ఆ మెసేజ్ మాకు అదృష్టం చూసారా, తగులుతుందంటారు చూసారా, అలా మాకు లాటరీ తగిలింది గురువు గారి లాగా, గురువు గారి రూపంలో. ఆ రోజు గురువు గారు మాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చారంటే, అసలు కరోనా అంటే మీరేం భయపడక్కర్లేదు, కరోనా మిమ్మల్ని చూసి భయపడుతుంది అంటూ ప్రాణాయామాలు బాగా చేయించారు. అప్పుడు ఇప్పటికీ కూడా మేము గురువు గారికి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఎందుకంటే అటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టించారు. ఆ రోజు మేము ప్రారంభంలో కొద్దిమందే, సుమారు ఒక 30 మంది 28 మంది అలా ఉండేవాళ్ళం. మేము చాలా అదృష్టవంతులు నిజంగా చెప్పాలంటే. ఆ రోజు చాలా తక్కువ మంది ఉండడంతో కూడా గురుగారు ఎంతో ప్రేమతోటి ఈ యోగా దీన్ని చాలా అభివృద్ధి చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యం ఉంటుంది, ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలనే భావనతోటి ఈ యోగా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ భావనతోటే మేము కూడా కొనసాగుతూ వస్తున్నాం. ఎంచేతంటే మన జీవితంలో ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎన్నైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మాత్రం అన్నీ పోగొట్టుకున్నట్టే. ఆరోగ్యం ఉంటే కదండి ఏదైనా మనం అనుభవించేది. ఏదైనా చూడగలిగినా, వినగలిగినా, తినగలిగినా కూడా మనం ఆరోగ్యం ఉన్నప్పుడు అవన్నీ చేయగలుగుతాం. అంచేత ఆరోగ్యమే ప్రధానం అనుకున్నాం. ఈ రోజు ఆ కరోనాని మేము జయించాము అనుకుంటున్నాం. అది ఎలా వచ్చిందో, అసలు వచ్చిందో లేదో, రాలేదో కూడా మాకు తెలియకుండా గురువు గారు మమ్మల్ని ఇలా ముందుకు తీసుకొచ్చేసారు. ఆ గురువు గారి యొక్క ఈ కార్యక్రమాల వల్ల ఈ రోజు మేము చాలా ఆనందంగా ఉంటున్నాం. ఈ రోజు నేను 68వ సంవత్సరం పూర్తయి 69వ సంవత్సరంలో నడుస్తున్నాను. మరి ఈ రోజు ఇలా ఉండగలిగానంటే నిజంగా భగవంతుడు నాకు గురువు గారిని చూపించారని భగవంతుడు కూడా ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. ఏం చేతంటే నాకు మొట్టమొదటి 16, 17లో 16లో ఒక మోకాలికి, రెండో సంవత్సరంలో 2 మోకాలకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. చాలా కష్టంగా గురువు గారు చూసేవారు. నీ క్లాసులో కూర్చోవాలంటే చిన్న స్టూల్ వేసుకుని కూర్చునేవాడిని. ఏదైనా గురువు గారు చెప్పినప్పుడు విని మాట్లాడేప్పుడు పర్వాలేదు అని చెప్పి గురువు గారు మాకు అలా ధైర్యాన్ని ఇస్తూ ఏం పర్వాలేదు మీకు తగ్గిపోతున్నారు. ఈ రోజు నేను మెట్లు ఫ్రీగా ఎక్కగలుగుతాను, దిగగలుగుతున్నాను. అలాగే కింద కూర్చోగలుగుతున్నాను, బాసిమట వేసి కూర్చోగలుగుతున్నాను. మరి అంతా దేని వల్ల అంటారు? గురువు గారు మాకు ఇచ్చిన ధైర్యం, ఈ చేయించిన సాధన వల్లే మేము ఈ రోజు ఇలా కూర్చోగలిగి ఇలా ఉన్నామంటే అక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని అనుభూతి కూడా మాకు లేకుండా ఈ యోగ సాధన మాకు బాగా ఉపయోగపడుతుంది.
చూడండి, రోజు గురువు గారి సూర్య నమస్కారాల ద్వారాను, తర్వాత మోకాళ్ళ నొప్పులకి ఎన్ని థెరపీ చేస్తున్నారు. ఒక మొట్టమొదటి అయితే సూక్ష్మ ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ముద్రలు, చక్రాలు, తర్వాత బంధాలు, మెడిటేషన్, ముద్రలు, ఇలా ఎన్నో సాధనలు చేయించారు ఆ రోజు. ఇప్పుడు రావాలంటే చూడ చాలా కష్టం. ఒక అన్ని విద్యలు నేర్పించారు గురుగారు తమ దగ్గర ఉన్న విద్యలన్నీ కూడా. అర్జునుడికి ఎలా నేర్పాడు కృష్ణుడు అని చెప్తారు చూసారా, గీత బోధించి. అలా మా గురువు అన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు యోగ థెరపీలోకి తీసుకొచ్చారు కన్నా గురువు గారు, సమయం అంత ఉండట్లేదు ఇన్ని సాధన చేయడం. అంచేత మేము చాలా అదృష్టవంతులం. ఆ రోజుల్లో ఆ కొద్ది నెలల్లో మేము చేసిన సాధనలు అన్నీ కూడా గురువు గారు అన్నీ చేయించారు. తమ విద్యనంతనే మాకు ధారపోసారు అనిపించింది అనమాట. నిజంగా ఆయన కృషి అంతా కూడా, ఆయన ఏదైతే పరిశోధనలు చేసి ఆయన సాధించారో అవన్నీ మాకు అందించారని మాకు అనుభూతి అయ్యేది అనమాట. అటువంటి విధానాన్ని గురువు గారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా నిజంగా ఇంకా గురువు గారికి ధన్యవాదాలు ఎలా చెప్పాలంటే, మా మిస్సెస్ అన్నపూర్ణ గారు మీరు చూసే ఉంటారు, మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ సుమారు 25-20 సంవత్సరాలు ఈ ఈ కాళ్ళకి వెరికోసిస్ వైన్ లాంటిది వచ్చిందనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఖర్చు పెట్టాం, చాలా చోట్ల తిరిగాం, కానీ అది పూర్తిగా తగ్గలేదు. సరిగ్గా కరోనా సమయంలో కూడా డాక్టర్లు అందరినీ కూడా ఎవరిని కూడా వైద్యం చేయించేస్తున్నారు. అప్పుడు ఎలారా భగవంతుడా అని చెప్పి మేము అనుకుంటే, ఈ రూపంలో భగవంతుడు మాకు చూపించాడు. గురువు గారు మాకు ధైర్యాన్ని ఇచ్చారు కూడా, ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. అలాగే తనే సొంతంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ కొద్దిగా కట్లు కట్టుకుంటూ యోగ సాధన చేసింది. నిజంగా ఈ రోజు మీరు చూశారంటే అసలు ఆవిడకి వెరికోసిస్ వెయిన్ వచ్చిందా అని మీరు ఆశ్చర్యపోతారు. వెరికోసిస్ వెయిన్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నారు. కానీ గురువు గారు చెప్పిన ధైర్యంతో, గురువు గారు చెప్పినటువంటి ఇలా ఇలా చేయండి, ఇలా చేయండి చెప్పడం మిసెస్ అలాగే చేసింది. ఈ రోజు కరోనా వైరస్ అసలు ఆనమాళ లేకుండా నల్లగా అయిపోయిన పాదం కూడా ఆ గురువు గారు చెప్పిన సూత్రాలని పాటించడం వల్ల ఈ రోజు అసలు పాదం మామూలు రంగులోకి వచ్చేసింది. నల్లగా బొగ్గులు అయిపోయి 2 పాదాలు. మరి అంతా దేని వల్ల ఒక్కసారి చూడండి. మనకి ఆ వైద్యం వల్ల తాత్కాలిక ఉపశమనమే మనకి మిగిలిన వైద్యాలన్నీ కూడా. కానీ ఈ యోగ సాధనతోటే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చని రుజువు మీ ఇద్దరం కూడా గ్యారంటీగా చెప్పగలుగుతాం. ఏం చేద్దంటే మేము అనుభూతి పొందాము. ఇంకా అనేక మంది, మా అమ్మాయి కూడా ఈ పక్కన సయాటికా వచ్చేది, చాలా మందికి తనువు తిరిగింది, తగ్గేది కాదు. గురువు గారు చెప్తే అక్కలే జాయిన్ చేయండి, నేను తగ్గిస్తాను చెప్పి గురువు గారు అలాగే తగ్గించారు. మా అమ్మాయి ఇప్పుడు సయాటికా లేదు, అసలు ఫ్రీగా తిరగలుగుతుంది, ఫ్రీగా కూర్చోగలుగుతుంది. మరి ఇవన్నీ కూడా అలాగే మా బంధువుల్లో అనేక మందికి ఈ యోగ కార్యక్రమాల్లో గురువు గారు ఎన్నో వాళ్ళ అనారోగ్యాన్ని తగ్గించగలిగేటువంటి మార్గాలు చెప్పారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కూడా. చాలా మంది మా బంధువులు, మా స్నేహితులు చాలా మంది చేరారు, వాళ్ళ ఆరోగ్యాన్ని పొందారు. ఇటువంటి యోగ భారత ఫౌండేషన్ స్థాపించే గురువు గారు దీని ద్వారా కూడా సంపూర్ణ ఆరోగ్య సమాజాన్ని, భారతదేశాన్ని స్థాపించాలని చెప్పి కృషి చేస్తున్నారు. ఇందులో ఈ 4 సంవత్సరాల నుంచి వస్తూ వెళ్తున్న వాళ్ళు చాలా మంది, వేల మంది తయారయ్యారు, ఆరోగ్యాన్ని పొందారు. ఇప్పుడు కూడా మీరు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎంతో రిలీఫ్ పొందుంటారని నేను అనుకుంటున్నాను. కానీ మనం ఏదైతే పొందామో ఆరోగ్యం, దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం కంటిన్యూ అవ్వాలి. మేము అదే లక్ష్యం పెట్టుకున్నాం. మనం ఆరోగ్యాన్ని పొందాము, దాన్ని మళ్ళీ పాడు చేసుకోకూడదు అనారోగ్యాన్ని. అలాగే గురువు గారు మనకి ఎన్నో ఆహార సూత్రాలు కూడా చెప్తున్నారు, ఎలాగ పాటించాలి ఆహార విధానాలు. అవన్నీ కూడా పాటించడం వల్ల కూడా ఇంకా మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని చెప్పి నేను భావిస్తున్నాను. గురువు గారు చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం ఎంచేతంటే మనం 4 ఏళ్ళు చూస్తున్నాం మేము గురువు గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ, తాను ఎలా ఆరోగ్యంగా ఉంటున్నారో మనల్ని కూడా ఆరోగ్యంగా చెయ్యాలని చెప్పి ఆ భావనతోటి మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మనం ఆరోగ్యం ఉంటే గురువు గారికి ఆనందం, మన కుటుంబానికి ఆనందం. మన అనారోగ్యంగా ఉన్నాం అనుకోండి, మన కుటుంబంలో వాళ్ళు ఎంత ఆందోళన పడతారు మీరు చూస్తూ ఉంటారు. మన ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మనల్ని చూసి వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. అంచేత మన ఎవ్వరికీ కూడా భారం కాకూడదు. మనం వయస్సు పెరిగిన తర్వాతే చాలా మంది పెద్దవాళ్ళు కుటుంబానికి భారం అనుకుని అనాథాశ్రమాలు వదిలేస్తున్నారు, లేదా ఇంకో చోట జాయిన్ చేస్తున్నారు అనుకోండి. కానీ అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా, ఇంట్లో వాళ్ళకి భారం కాకుండా, మన సంపూర్ణ ఆరోగ్యం ఉంటూ వాళ్ళని ఆనందపరుస్తూ మనం ఆనందంగా ఉంటూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి ఇటువంటి ఈ యోగ భారత ఫౌండేషన్ స్థాపించి గురువు గారు 4 ఏళ్లు పూర్తి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అందరం.
ఆ రోజు కొద్ది మందినే గురువు గారు మాట్లాడండి అంటే కూడా చాలా మంది రాలేకపోయేవారు ముందుకి. ఈరోజు చాలు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. గురువు గారు క్లాస్ అవగానే మాట్లాడమంటే ఎంతో మంది తమ అనుభవాల్ని చెప్తున్నారు. అలాగే వాళ్ళ సందేహాలను అడుగుతున్నారు. అవన్నీ కూడా అనేక మందికి ఉపయోగపడుతున్నాయి. మీరు అడిగేటువంటి ఒక ప్రశ్న లేదా ఒక సందేహం మీ ఒక్కరికే కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అనేక మందికి అది పరిష్కారంగా గురువు గారు చెప్పేది ఆ పరిష్కారం అనేక మందికి ఉపయోగపడుతుంది. ఇటువంటి భాగ్యాన్ని మనకు భగవంతుడు గురువు గారి ద్వారా అందించారు గనక మొట్టమొదట ఆ భగవంతుడికి, తర్వాత గురువు గారికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞులై ఉండాలి. మనం గురు భావనతోటి గురువు గారిని ఎప్పుడు కూడా మనం గౌరవించుకుంటూ ఉండాలి. ఆయన చెప్పింది వేదవాక్కుగా మనం భావించున్నాడు. మనం ఇంకా ఇంకా ముందుకు ఆరోగ్యవంతంగా ఉంటాం. ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ యోగాన్ని మాత్రం మీరు వదిలిపెట్టవద్దు. నేను కోరుకునేది ఇదే. ఎందుకంటే ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఎంత కోట్లాది రూపాయలున్న ఆరోగ్యం లేని వాళ్ళకి ఏ సుఖం లేదు. మీరు చూసే ఉంటారు కనుక కొనసాగండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇదే మీకు నా అనుభవాల ద్వారా చెప్పేటువంటి విషయం. గురువు గారి అవకాశం నాకు ఇచ్చారు. ఈ 4 ఏళ్ల నుంచి నేను పొందిన అనుభూతిని, ఆనందాన్ని నా మాటల్లో వర్ణించగలిగేటువంటి అదృష్టం నాకు ప్రసాదించారు. గురువు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం శాంతి. థ్యాంక్ యూ అండి. గుప్తా గారు చాలా చక్కగా విపులంగా మాట్లాడారు.